कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the country delight app. ఇక కక్ష సాధింపుల విషయానికి వస్తే గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి హయాంలో అచ్చెన్నాయుడు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు చాలా మందిని ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపులు పెట్టి కక్ష తీర్చుకున్నారు అనేది కూటమి నేతల వాదన కూడా. ఇప్పుడు ఈ ఏడాది కాలంగా పేర్ని నాని, జోగి రమేష్, నందిగం సురేష్, ఇప్పుడు వల్లభనేని వంశీ, సో కక్ష సాధింపుల మీద మీ అబ్జర్వ్ అంటే కక్ష సాధింపులు అనేది వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు. ఇప్పుడు జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీద పడింది చూసిన జనానికి. జోగి రమేష్ కేసు పెట్టారు, అలా భార్య కూడా వచ్చి మాట్లాడినందుకు బాధపడతారా? అది చూశారు కదా జనం. ఇప్పుడు మీకు వల్లభనేని వంశీ అసెంబ్లీ సాక్షిగా, అలా లేదు వల్లభనేని వంశీ కాదు ఇంకోరు, వల్లభనేని వంశీ అనుకుంటా కదా, భువనేశ్వర్ గారి గురించి కూడా మాట్లాడింది. అది విన్న తర్వాత ఎవరైనా వంశీ పైన కేసు పెడితే అయ్యో అంటారా? నాకు చెప్పండి. ఎవరైనా అలా పార్టీ వాళ్ళంటే అనొచ్చేమో, కానీ అందువల్ల వైసీపీ ఇట్స్ విక్టిమ్ ఆఫ్ ఇట్స్ ఓన్ డీడ్స్. నిజంగా చెప్పాలంటే ఇంతమంది అరెస్ట్ చేస్తున్నారు అని బాధపడాలి ప్రజలు, కానీ పడతలేరు ఎక్కడ. వైసీపీ కార్యకర్తలు వైసీపీ ఓటర్లలో ఉండొచ్చేమో, కానీ జనరల్ జనంలో ఇదొక ఇష్యూగా లేదు. నాకున్న సమాచారం ప్రకారం వివిధ సర్వేల ప్రకారం కూడా జనరల్ జనంలో అయ్యో వైసీపీ నాయకులు వేటాడుతున్నారే అనే భావన లేదు. వైసీపీ కార్యకర్తల్లో ఎట్లాగా ఉంటుంది ఓటర్లలో. టీడీపీ వాళ్ళని అయితే ఇంత తక్కువ చేస్తున్నారు ఏంది, అసలు ఎవరిని వైసీపీ వాళ్ళని బయటకు రానియద్దు, ఆ చంద్రబాబు నాయుడు ఎప్పుడు వింటాడు, ఈయన ఇంతే, ఈయన మారడు, అసలు అందరినీ లోపల పడేయాలి ఇదేంటి అని ఇలాంటి అసంతృప్తి ఉంది. ఇది కావాలంటే మీరు ఆంధ్రజ్యోతి పేజ్ 1లో ఒక 2 నెలల రోజులు తిప్పండి, మీకు తెలుస్తాయి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ కార్యకర్తల్లో ఏ రకంగా ఉందో మీరే చూడండి, తెలిసిపోతాయి మీకు. సో అందువల్ల కానీ జనరల్ జనంలో పెద్ద ఇది ఇష్యూ కాదు. ఎందుకు కాదు అంటే కక్ష సాధింపు ఏంది, జగన్ చేయలేదా, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశాడు, అంతగానే ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల మీకు దట్ ఇస్ నాట్ అన్ ఇష్యూ ఎట్ ఆల్. ఎందుకంటే అది పొలిటికల్ వార్. అది మీరు మీరు కొట్టుకుంటే ప్రజలకి ఏం సంబంధం? అది ప్రజల జీవితాలతో సంబంధం ఏంటి? ప్రజల కొరకు కొట్లాడుకున్నారా? ఏ ప్రజా సమస్యలమైన జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి పోయి నాకు చెప్పండి. ఏ ప్రజా సమస్యలమైన వల్లభనేని వంశీ మీకు గన్నవరంలో టీడీపీ ఆఫీస్ మీదకి పోయిండు? ఇలాంతా ప్రజల కొరకు పోరాడి ప్రజా పోరాటాల్లో దెబ్బలు తిన్నారా? వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు తిట్టడంలో పోటీపడి, పవన్ కళ్యాణ్ తిట్టడంలో పోటీపడి వాళ్ళు కేసులు ఎదుర్కొంటే దానికి ప్రజలకు రియాక్ట్ అవుతారండి. ఎప్పుడు కూడా ఒక తత్వవేత్త అంటాడు, నీవు శత్రువును కొడితే శత్రువుకే తాకాలి, శత్రువు నిన్ను కొడితే ప్రజలకు తాకాలి అంటారు. నిజంగానే వైసీపీ నేతలు గతంలో వివిధ ప్రజా సమస్యలపైన పోరాడే క్రమంలో వారిని ఇప్పుడు కేసులు కనుక పెడితే డెఫినెట్గా ప్రజలు రియాక్ట్ అవుతారు. అయిన మా కొరకు కొట్లాడాడే, అన్యాయంగా కేసు పెట్టారని. మీరు చేసిన పని ఏంటి? అదే జగన్ కళ్ళలో ఆనందం కొరకు మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు స్థాయి నాయకుడు. ఇలా అర్థం కావాల్సింది వైసీపీ నేతలకు ఏంటంటే, రాజకీయాలు ఎలా ఉన్నా మన భారతీయ సంస్కృతిలో కాస్త గౌరవము, పెద్దలు, వయస్సు గౌరవం ఉంటుంది. ఎట్లా దేనికి లేకపోయినా వీళ్ళు ఏం చేస్తున్నారు? చేసే తప్పేంటంటే చంద్రబాబు నాయుడు స్థాయిలో ఆయన వయసు రీత్యా పెద్దవాడు, అనుభవం రీత్యా పెద్దవాడు. ఓకే, ఆయన రాజకీయాలు మీరు వ్యతిరేకించవచ్చు, ఆయన విధానాన్ని వ్యతిరేకించవచ్చు. జగన్మోహన్ రెడ్డి తండ్రికి సమకాలీకుడు. సో అతని పట్ల మీరు వ్యవహరించాల్సిన తీరు అది కాదు కదా. అది చూసిన ప్రజలు మిమ్మల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు? నేనేం తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదు కదా, కానీ చంద్రబాబు నాయుడు కుటుంబం ఇంటి పైన, ఆయన సతీ పని పైన అలా వ్యాఖ్యలు చేసినప్పుడు అత్యధికంగా బాధపడడం వల్ల నేను ఒకరిని. అదే సమయంలో భారత్ గారి పైన వ్యాఖ్యలు చేసినా కూడా బాధపడ్డాను. ఇది రాజకీయాలు ఇంత దిగదారుతనం ఏంటి అని. సో ఇప్పుడు రేపు మళ్ళీ జగన్ వచ్చి టీడీపీ వాళ్ళని బాధ పెట్టిన ప్రజలు రియాక్ట్ కారు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళని అంటారు, వాళ్ళు వీళ్ళని అంటారు. ప్రజలకే సంబంధం ఇలా ప్రజలకు సంబంధమే లేదు కదా. సమస్య ఏంటంటే వయసు లేదు, ఏమి లేదు. ఇప్పుడు నాలాంటి వాడి మీద కూడా తెలుగుదేశం వాళ్ళు రెచ్చిపోతుంటారు సోషల్ మీడియాలో, నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటారు. నేను నవ్వురుకుంటాను, ఎందుకంటే అది మీకే కొంపలు ముచ్చుతాయి, నాకేమవుతుంది? నా వయసుకు నాకున్న అనుభవానికి గౌరవం ఇచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. వాళ్ళందరూ మీ వ్యతిరేకులేం కాదు, మిమ్మల్ని సమర్థించే వాళ్ళు కూడా ఉంటారు. మీరే వాళ్ళకు దూరం అవుతారు. కానీ ఏంటంటే నవ్వుతూ ఊరుకుంటాను నేను. అలాగే మీరు ఎప్పుడు కూడా వైసీపీ నేతలు వాళ్ళు గతంలో మాట్లాడిన మాటలు, వాళ్ళు వివరించిన తీరు వల్ల
ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్న దానికి ఎవరికి బాధ లేదు, సింపతి లేదు, గొడవ లేదు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ పైన వీళ్ళ మీద మాట్లాడేది మనం చూసాం కదా. చూసిన తర్వాత ఎందుకు రియాక్ట్ అవుతారండి ప్రజలు? మాకే సంబంధం అనుకుంటారు. మీరు మాట్లాడారు, మీరు కొట్టుకోండి అంటారు. ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం అమలు అవ్వడం లేదు, రెడ్ బుక్ అమలవుతోంది అనేది వైసీపీ వాదన సార్. కానీ అంటే ఎన్నికలకు ముందు లోకేష్ చాలా క్లియర్గా చెప్పారు కదా సార్, మేము అధికారంలో కోసం రెడ్ బుక్లో ప్రతి ఒక్కరి పేరు రాస్తూ ఉన్నాం, ఏం జరుగుతుందో తర్వాత ఒక్కొక్కరికి పోయిస్తానంటూ కూడా ఆయన మాట్లాడారు. నిన్న కేబినెట్ భేటీలో చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ఏంటంటే, వైసీపీ వారు వేధించారని మనము వారిని వేధించడం సరికాదు, తప్పు చేశారని రుజువైతే ఎంతటి వారికైనా శిక్ష తప్పదు అని చెప్పారు సార్. కానీ ఇప్పుడు వల్లభనేని వంశీ విషయానికే వస్తే, ఆయనకి బెయిల్ ఏదైనా ఒక కేసులో బెయిల్ వచ్చే టైంకి కొత్త కేసులు తెరపైకి వస్తూ ఉన్నాయి. మరి ఇది కక్ష సాధింపు అనేది వైసీపీ వాదన సార్. అసలు అది ఇష్యూనే కాదని నేను చెప్పాను కదా, ఇప్పటిదాకా చెప్పింది అదే కదా. వాళ్ళది పొలిటికల్ ఇష్యూ అని ప్రజలకేం సంబంధం. ఇప్పుడు మనం చర్చించుకుంటున్నది కూటమి ఏడాది పాలన గురించి. అది ప్రజల కోణంలో చర్చించుకోవాలి తప్ప పార్టీల కోణంలో, నాయకుల కోణంలో చర్చించడంలో ఉపయోగం లేదు. వాళ్ళకి కక్ష సాధింప కాదా అనేది రాజకీయాలలో మాట్లాడుకునేవారు తప్ప ప్రజల జీవితాల సంబంధం ఉన్న అంశమే కాదు కదా. ఈ ఏడాది పాలన మీద జగన్మోహన్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి జగన్ బైట్. ఈ పెద్ద మనిషి చేస్తూ ఉన్న పాలన భయానక పాలన సృష్టించడం. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఎవరైనా కూడా గొంతు విప్పుతారు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా అని చెప్పి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి అనిపించినా వెంటనే ఆ మనిషి గొంతు పట్టుకోవడం, ఆ నులిపేయడము. ఇంతవరకు ఎప్పుడు హిస్టరీలో ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు జరగల. ఒక తప్పుడు సాంప్రదాయానికి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీజం వేస్తూ ఉన్నాడు. ప్రతి నియోజకవర్గంలో కూడా పాత కేసులు ఏమేమి ఉన్నాయని చెప్పి తవ్వుతున్నారు. మన ఎమ్మెల్యే క్యాండిడేట్లను ఎలా ఇరికించాలి అని చెప్పి, ఆ కేసుల్లో ఎలా ఇరికించాలి అని చెప్పి ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పి చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా. ఏడాది పాలన అంతా అరాచకం అంటూ ఉన్నారు. ఇదే తరహా ఆరోపణలు చేశారు కదా సార్ గతంలో కూటమి నేతలు కూడా జగన్ ప్రభుత్వం. అంటే ఇది ఏముంది, వీళ్ళ పొలిటికల్ ఇష్యూ. ఇప్పుడు అది క్యాడర్ కొరకు మాట్లాడింది తప్ప ప్రజల కొరకు మాట్లాడింది కాదు కదా. సో ప్రజలకేం సంబంధం ఈ సినిమాలతోని? ప్రజలకు ఆ ప్రభుత్వం మంచి సినిమా చూపెడుతుందా, చెడు సినిమా చూపెడుతుందా అన్న దానిపైన ప్రజలు రియాక్ట్ అవుతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు టీడీపీ కార్యకర్తలు వేధించినందుకు జగన్ ఓడించలేదు కదా. జగన్ కూడా ఓడించడానికి అనేక ఫ్యాక్టర్స్లో ఒక ఫ్యాక్టర్ అది అయితే కావచ్చేమో, కానీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి కారణము అభివృద్ధి జరగలేదని, సో కనీసం రోడ్లు కూడా వేయలేదని, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తలేవని, సో ఇలా క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల అవినీతి, ఇష్టం వచ్చినట్టుగా క్యాండిడేట్లను మార్చి ఇక్కడ నుండి అక్కడికి పంపి, అక్కడ నుండి ఇక్కడికి పంపి నన్ను చూసి ఓట్లేస్తారు తప్ప అనే భావన. సో మీకు మద్యము, ఇసుక, మీకు ఇట్లాంటి భూములు, ఈ గందరగోళము, ఇవన్నిటి వల్ల మీకు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్లో సో కేవలం టీడీపీ వారిని వేధించినందుకే జగన్ ఓడిపోలేదు, వైసీపీ వారిని వేధించినందుకు టీడీపీ ఓడిపోదు. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమైనా ఇలాంటి ఎక్సర్సైజ్ ఏమీ చేయలేదు. విమర్శించే వారిని ఆహ్వానించారు, డిసెంట్ను ప్రోత్సహించారు. అసలు ఎవరైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలో న్యాయం ఉంది కదా అని ఆలోచించారా? వీళ్ళైనా అలాగే చేశారు, వాళ్ళైనా తరతమ తేడాలుంటే ఉండొచ్చేమో, కానీ అల్టిమేట్గా ప్రభుత్వాలు ఇప్పుడు కూడా ఏమంటున్నాడు జగన్, నేను మళ్ళీ వాళ్ళ రంగా చూస్తానని అంటున్నారు కదా. సో అందువల్ల ఇట్ ఇస్ ఎ పొలిటికల్ ఫైట్. సో దీనికి ప్రజలతో రియాక్ట్ ఉంటుందని అనుకోను.